బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ పైన పోక్సో కేసు అయితే నమోదైంది. సో ఈ మధ్య ట్రెండింగ్ అవుతుంది అంటే ఈ విషయం అనేది. సో ఇప్పుడు ఆయన తప్పు చేశారంటారా, తప్పు చేయలేదంటారా, ఏమంటారు? అసలు తప్పు చేశారా చేయలేదా అన్నది మనం నిర్ణయించేది కాదు. అది చిన్న కేసు అయితే మనం మాట్లాడుకుందానికి ఉంటుంది. అది పెద్ద కేసు అని పెట్టినాక అది దాని గురించి దానికి బయటికి తెచ్చేది, దాని గురించి నిర్ణయించేది ఎవరు? కోర్టు, పోలీసు వాళ్ళు, లాయరు, చట్టం. అంతేగాని మనం ఏదైనా ఒట్టొట్టిగా మా అబద్ధాలు నిజాలు మనం మాట్లాడేవన్నీ కొన్ని నిజాలు ఉంటాయి, కొన్ని అబద్ధాలు ఉంటాయి. ఇప్పుడు వాళ్ళ అన్నయ్యన్నీ నిజాలు కాదు, వీళ్ళ అన్నయ్య నిజాలు కాదు. ఓటు కేసు పెట్టారంటే పెట్టారు. ఎందుకంటే ఇలా ప్రజలల్లో ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు బండి సంజయ్ గారి కొడుకు ఇలా అని ప్రతి ఒక్కళ్ళు, వీళ్ళే కాదు ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు విమర్శించుతారు. సరే బండి సంజయ్ కొడుకు చెడ్డవాడే అనుకుందాం, కానీ మరి ఒక అమ్మాయిని వైష్ణవిని వర్లంగా ఒక 2 ప్రాణాలని కత్తులతోటి వర్లంగా పొడిచి చంపేశారే, అప్పుడు ఏ పార్టీ వాళ్ళు స్పందించారు? ఎవరన్నా మాట్లాడారా? మరి అలా సీతక్క కూడా మాట్లాడుతుంది, ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఎందుకు చేయలేదు అని ముఖ్యమంత్రిని ప్రతి ఒక్కళ్ళని నిందించుతుంది. సీతక్క నేను గెలిపించుకుంది ఎందుకు సీతక్క? ప్రజలు పేదవాళ్ళు, ఎందుకంటే నువ్వు ఏదైనా మాకు ఒక అండగా ఉండాలని సీతక్క నేను గెలిపించుకున్నాగా సీతక్క. మరి ఆ పేద బిడ్డ నీకేం పాపం చేసింది సీతక్క? ఇవాళ నువ్వు వచ్చి ఇవాళ పార్టీ వల్ల కొడుకరంగానే నువ్వు నిలబడి వచ్చి స్పందించి ఎందుకు అరెస్ట్ చేయలేదక్క అంటున్నావక్క. మరి ఆ పేద వైష్ణవ బిడ్డని, కడుపులో బిడ్డని అతి ఘోరంగా చంపినప్పుడు సీతక్క నువ్వు ఆ రోజు ఒక్క మాట మాట్లాడలేదు ఎందుకు సీతక్క? అంటే వాళ్ళు పేదవాళ్ళనా, లేని వాళ్ళనా, నాకెందుకైనా? మరి ఇవాళ నాకెందుకు అనుకున్న దానివి దేశం మీద ఎన్ని అవుతున్నాయి? ఇప్పుడు ఇదే కాంగ్రెస్ వచ్చిన కాంచి ఎన్ని హత్యలు, ఎంతమంది, మరి దేని గురించి అన్న ఒక్క రోజన్న బయటకు వచ్చి మాట్లాడినవా సీతక్క? ఇప్పుడు ప్రతి ఒక్క ఆడవాళ్ళు ఒక్క సీతక్క ఒక్కతేనే కాదు, చాలామంది టీఆర్ఎస్ వాళ్ళే కానీ ప్రతి ఒక్కళ్ళు బయటకు వచ్చి మాట్లాడతారు. వీళ్ళందరూ మరి ఇన్ని హత్యలు అవుతుంటే ఒక్కసారన్నా ఒక్క మీడియా ముందు వచ్చి ఒక్క ఆడమ మాట్లాడలే, మొగాయన మాట్లాడాలి. ఒక మొగాయన అసలే బండి సంజయ్ కొడుకుని చంపాలి, కొట్టాలి, జైలుకి ఎందుకు పట్టుకోలే? పోలీసు వాళ్ళదే తప్పు. పోలీసు వాళ్ళు ఎందుకు తప్పు చేస్తారయ్యా? ముఖ్యమంత్రి కొడుకు కానీ ప్రధానమంత్రి కొడుకు కానీ ఎవరైనా తప్పే. అతడు తప్పు చేస్తే శిక్షించడానికి పోలీసు వాళ్ళు ఉన్నారు, చట్టం ఉంది, లాయర్ ఉంది, లా ఉంది కదా, అంతే కదా. మీరందరూ మీడియాల ముందుకు వచ్చి అతడే 2 చేతులు కొడితేనే చప్పట్లు కొడితేనే చప్పిడొస్తుంది. మీరు ఎక్కడ సిరిశైలం పార్కులలో ఏడాడనో మీరు అమ్మాయి మీరు ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ ఏదో ఎలాగనో మీరు పోయి వచ్చిర్రు. మరి అప్పుడే కేసు పెట్టకపోయినావా? ఆ తల్లిదండ్రైనా అప్పుడే అబ్బాయితోటి ఎందుకు పోయినావు బిడ్డ అని అడగొచ్చుగా. ఎందుకంటే నేను ఎక్కువ అమ్మాయిల గురించే మాట్లాడతా. ఆ రోజు అట్లా మాట్లాడి పెట్టకుండా మీరు ఈరోజు ఎందుకు అబ్బాయి ఏదో అమ్మాయిని ఏదో మైనడ్ అమ్మాయి, ఈయన ఈ అబ్బాయి పేరేంద్రా భగీరా బాబు తప్పు చేసిండు ఆయన అబ్బాయిని వారం రోజులు బట్టి మీడియాలో అందరూ బండి సంజయ్ని వాళ్ళని నోటికొచ్చిన మాటలు మాట్లాడుతుండ్రు. అది కరెక్ట్ కాదు కదా. నిజాలు పోలీసు వాళ్ళు తెలిసినప్పుడు శిక్ష అతడు పోలీస్ స్టేషన్లో పెడతారు. అతడు తప్పు చేస్తే ఆయన ముద్ద, బండి సంజయ్ కొడుకు అయితే ముద్ద. ఆయన తప్పు చేయవని అయితే చెప్పడు కదా. బండి సంజయ్ కూడా కొడుకుని ఎవరైనా పదవులు ఉన్నప్పుడు తప్పు ఇలాంటివి చెయ్యొద్దని చెప్తారు. ఎందుకంటే మనం ఒక పదవిలో ఉన్నాం, ఇలాంటివి చెయ్యొద్దని చెప్తారు. అలా కాకుండా ఇవాళ సీతక్క వచ్చి బయటకు వస్తుంది, ఇంకొక అక్క వచ్చి బయటకు వస్తాడు, ఇంకొక అన్న వచ్చి అంటాడు, ఇంకొక అన్న వచ్చి ప్రతి ఒక్క పార్టీలు ఇవాళ బండి సంజయ్ కొడుకు దొంగ అంటారు. మన అతి ఘోరంగా మొన్న ఒక అబ్బాయిని మరి వెంటాడి చంపినప్పుడు ఎవరన్నా ఏ అక్క వచ్చి మాట్లాడలేదు, ఏ సీతక్క వచ్చి మాట్లాడలేదు. ఇప్పుడు మీ కాంగ్రెస్ ప్రభుత్వమే కదా ఉన్నది. మీ కాంగ్రెస్ వచ్చిన కంచి ఎన్ని హత్యలు, ఒక్కళ్ళకన్నా నువ్వు వచ్చి మాట్లాడినావా? వైష్ణవ వాళ్ళ తల్లి ఇప్పటికీ పక్షులాగా ఏడుతుంది. ఎప్పుడన్నా మాట్లాడినావా సీతక్క? నువ్వంటే మాకు చాలా అభిమానం కాదక్క. మరి ఈ అబ్బాయి గురించే నువ్వు ప్రత్యేకంగా వచ్చి అలా అరెస్ట్ చేయమని మాట్లాడుతున్నావు. మరి అబ్బాయికి శిక్ష వెయ్యి. వైష్ణవ వాళ్ళ భర్త ఆ తల్లిని బిడ్డని చంపిన వాళ్ళ కుటుంబం గోడుగోన ఏడుతుంది అని నువ్వు ఎందుకు చెప్పలే సీతక్క? ఆయనని ఏసీ రూమ్లో పెట్టి ఐసీల నుంచి ఏసీ రూమ్లో పెట్టి సాక్కుంటారు కదా సీతక్క.
ఎందుకక్క వాళ్ళ ప్రాణాలు ఈ అమ్మాయిదే ప్రాణం అక్క చెప్పు. చట్టం ఉందక్క, పట్టుకుంటారు. ఈ అబ్బాయిది తప్పైతే శిక్ష తప్పది, పారిపోడక్క. ఎందుకంటే పోలీసు వాళ్ళు సత్యనారాయణ సారు ఆయన పెద్ద పేరు తెచ్చుకున్న ఒక ప్రతినిధి. ఆయనకు తెలుసక్క ఏం చేయాలనో, ఎలా పట్టాలనో, ఎలా స్టేషన్లనా పోలీస్ స్టేషన్లనా శిక్ష ఎంత పెద్దదైనా వేస్తాడక్క. ఆయన వదిలిపెట్టాడక్క. మీరు చెప్తేనే వేస్తారక్క. మీరు చెప్తున్న చట్టమా? మరి మీదే కదా ప్రభుత్వం, ఇంకెవరిది ఉందక్క? నువ్వు ఇవాళ వచ్చి మాట్లాడుతున్నావు అక్క. అంటే పార్టీ గురించి కాదు, నిజాలు. ఆడపిల్లలు ఎంతోమంది చనిపోతారు. ఒక్కళ్ళకన్నా నువ్వు బయటకు వచ్చి మాట్లాడినావా? ఎందుకు మాట్లాడలేదు? ఇవాళ వచ్చి మాట్లాడుతుంది. ఇంకొక అక్క వచ్చి ఒక అన్న అయితే అసలు అంటాడు, అన్న ఇన్ని రోజులు బట్టి గా పిల్లగాని చంపినాడు ఎందుకు రాలేదన్నా, గా పోర్ని చంపినప్పుడు ఎందుకు రాలేదన్నా, ఎందుకు నిరాశ చేయలేదన్నా. ఇవాళ బండి సంజయ్ గారి కొడుకు గురించే ఇంతమంది ఎవరిక పుచ్చుకుంటూ వస్తారు ఏందన్నా. బీజేపీ ఆయన పదవులు ఉండానా? పదవులు ఉన్న అన్న కొడుకు తప్పు చేస్తే ఆయనే పట్టిస్తాడన్న. మీరేం బాధపడుకురు అక్క. అన్నలారా అక్కలారా, మీరు ప్రతి ఒక్కళ్ళు మాట్లాడేది ఇదే. చట్టం ఉంది ఎందుకక్క, పోలీసు వాళ్ళు ఉండే ఎందుకక్క, ప్రజలు ఉండరక్క. మనం ఇప్పుడు అరెస్ట్ చేయమని మీరు ఇవాళ ప్రతి ఒక్కళ్ళు వచ్చి మీడియా ముందట వచ్చి మాట్లాడుతుంటే బండి సంజయ్ మాకు చుట్టం కదక్క, ఉన్నదే మాట్లాడుతున్నాం. ఎందుకంటే అప్పుడు పెట్టని కేసు అక్క, ఇప్పుడు ఎందుకు పెడుతుండ్రు? అమ్మాయిని ఒక ఆడ ఉంటే ఈ అబ్బాయి బలవంతంగా పోయి చేయబట్టు లేకపోతే చేయబట్టి గుంజకొచ్చి ఏదన్నా చేస్తే అక్క, అది అందరం ఆడవాళ్ళం అక్క. మా పిల్లల లాంటిది అక్క. ప్రతి ఒక్కళ్ళు అడుగుతారు. వీళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా కొన్ని రోజులు ఉండరు కదక్క. మరి అప్పుడే ఎందుకు తల్లిదండ్రి మాట్లాడలేదక్క? ఇప్పుడే ఎందుకు మాట్లాడుతారు అక్క? ఇప్పుడే ఎందుకు కేసు పెడతారు అక్క? ఏం కాదక్క, న్యాయం అన్యాయం అన్నది ఆ పైన ఉన్నోడు అన్నీ చూస్తూనే ఉంటాడు. మీరు ఎన్ని పార్టీలు ఎంతమంది వచ్చి అన్న పోలీసు వాళ్ళు సత్యనారాయణ సార్ పడతాడు, ఆ పిల్లగాన్ని ఎక్కడున్నా తీసుకొస్తాడు, ప్రజల్లో నిలబెడతాడు. దాచుకోలేదక్క. ఎందుకు దాచుకుంటాడక్క? ఇక రేపు మనుషుల్ని మనం చూస్తుండనే వైష్ణవుని మరి అందరు చూస్తుండే చంపిండు కదక్క. వాడినే ఇంతవరకు మీరు ఏం చేయలేకపోయినరు. అది మాట్లాడక్క. నీకు పుణ్యం ఉంటుంది అక్క. వాళ్ళు పేదోళ్ళక్క, తల్లి అన్నం తింటలేదక్క. నీకు పుణ్యం ఉంటుంది సీతక్క. నేను కోరి తెచ్చుకున్నారక్క అటు ప్రజలు. దాని గురించి మాట్లాడక్క. ఈయన బండి సంజయ్ కొడుకుని శిక్ష వేస్తారులే అక్క. ఆయన తప్పు చేస్తే వేస్తాడు. నువ్వు తప్పకుండా సీతక్క ప్రతి ఒక్కళ్ళకి చెప్తున్నా. బీజేపీ వాళ్ళని నేను మాట్లాడతలే. ఎవరు తప్పు చేసినా, ఏ పార్టీ తప్పు చేసినా తప్పే, ఒప్పే. ఆ పిల్లగాడు మంచోడని నేను చెప్పటలే. ఆడపిల్లలు చేసిండ్రు కాబట్టి తప్పే. ఎందుకంటే మేము అనేది ఎందుకు బలంగా అడుగుతున్నామంటే, మరి కొన్ని రోజులు ట్రావెల్ చేసిండ్రు కదక్క. ఒక ఫ్రెండ్స్ లెక్కనో, ఫ్యామిలీ ఫ్రెండ్ లెక్కనో. మరి అప్పుడు పెట్టని కేసు అక్క, ఇప్పుడు ఎందుకు పెడతారు అక్క? అందు గురించే మాట్లాడాల్సి వచ్చింది అక్క. అంటే ఒక మైనర్ బాలికని అలా చేయడం అనేది తప్పు కదా. అందుకే ఇప్పుడు సీతక్క కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, అందరూ ఇప్పుడు రియాక్ట్ అవుతున్నారు అన్నమాట దీని మీద. అదే మైనర్ అమ్మాయి అంటే అమ్మాయే మాకు కూడా. మరి అలా ఇప్పుడు అంతకుముందు అబ్బాయితోటి ప్రయాణం చేసి ఇప్పుడు శ్రీశైలం అక్కడక్కడ పోయినప్పుడు ఆ చిన్న అమ్మాయేగా. అప్పుడు తల్లిదండ్రి ఎందుకు పోతున్నావు? అబ్బాయితో మీకేం పని? నువ్వు ఎందుకు బయటకు వెళ్తున్నావు బిడ్డ అని ఆ రోజు తల్లిదండ్రి గద్దించుకోవాలి కదా. ఎందుకంటే చిన్న అమ్మాయి కదా, వేరేలాగా కాదు మీ అనేది. చిన్న అమ్మాయి ఒక అబ్బాయితోటి అమ్మాయి ఎందుకు? అబ్బాయిని ఫోటో దిగి అంటూనే ఉండరు. మీడియాలలో అన్నిట్లో వస్తూనే ఉంటుంది. నిన్ను ఈరోజే నిన్ను చూసి ఈరోజే పరిశ్రమ అయ్యి అబ్బాయి చేయి పట్టుకున్న ఏది పట్టుకున్నా పెద్ద శిక్ష వేయొచ్చు. ఎందుకంటే చిన్నపిల్ల కాబట్టి. మీరు కొన్ని రోజులు ట్రావెల్ చేసిండ్రు కదా దేవుళ్ళ కాడికి, పార్కులలో ఎక్కడికెక్కడికో మీరు పోయి ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా, ఒక అన్నలాగానో చెల్లెలాగానో ఏదో అనుకోండి పోయిండు. ఒకలా తప్పు చేస్తే పోలీస్ శాఖ ఉంది కదా, పట్టుకుంటారు కదా, చట్టం ఉంది కదా. లా ఉన్నది ఎందుకు? ఇలాంటి తప్పుడు పనులు చేస్తుంటే పట్టి చేయలేదు, దానికి శిక్ష లేదు దానికే కదా సీతక్క. అందు గురించే చెప్తానా, అబ్బాయి తప్పు చేస్తే శిక్ష తప్పది. ఆయన ఎవరి కొడుకైనా, ఏదైనా ముఖ్యమంత్రి కొడుకైనా ఏమైనా. ఇప్పుడు రేవంత్ రెడ్డి స్పందించటం లేదంటే మాట్లాడకుంటే ఎలా ఉంటాడు? మాట్లాడుతూనే ఉంటాడు. ఇప్పుడు మీ అందరి ముందు వచ్చి చెప్తేనే చెప్పినట్ట. అట్లా ఏమనుకోకురు అన్న. ఏ ముఖ్యమంత్రి కొడుకైనా, ఏ ఎంపీ గారి కొడుకైనా
తప్పు చేస్తే ఆయన నేడున్న పట్టుకొస్తారు. భగీరథ పరారీలో ఉన్నారని చెప్పి అంటున్నారు, దానికి మీరేమంటారు? పరారీలో కొండ గుచ్చుకొని అయితే పోడు కదరా, వస్తాడు కదా, ఇవాళ కాకుండా రేపు దొరుకుతాడు కదా. ఏడికి పోతాడు? దొరికినప్పుడు ఒకవేళ తప్పంతా అతనిది అయితే అతనికే శిక్ష పడుతుంది కదా. మరి ఇంకేంది దాని గురించి ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు నోటికొచ్చిన మాటలు. ఇప్పుడు బండి సంజయ్ గారు ఇప్పుడు పార్టీ వాళ్ళు స్టేజీల మీద తిట్టుకుంటారు, ఓకేనా? తిట్టుకుంటారా? ఎక్కడన్నా ఒక్కడ కలిసినప్పుడు ఆయి బాయ్ అని గట్టిగా గవలిచ్చుకొని అన్నీ తీసుకుంటారు, అంతే కదా. ఇప్పుడు బండి సంజయ్ గారు కేసీఆర్ని తిట్టిండ్రని ఒక ఆమె అడుగుతుంది. నోటికొచ్చిన కూతలు కూర్చుండు కేసీఆర్ని అంటే, బండి సంజయ్ గారు మీరంటే అభిమానం, మేము అదే. మీరు ఏ కేసీఆర్ని ఎవరిని ఒక మాట అనకూడదు, ఎందుకంటే ఆయన వయసులో పెద్దోడు, మన తెలంగాణ కోసం ఎంతో కష్టపడ్డాడు కాబట్టి. మీరు ఇంతకుముందు అందరూ అనలేదు కానీ ఎప్పుడైనా నువ్వు ఎవరినన్నా కానీ కేసీఆర్ గారిని, ఎందుకంటే అందరికీ అభిమానము, మీరు అనొద్దు. ఒక అమ్మ అంటుంటే నేనన్నా కేసీఆర్ని మీరు నోటికొచ్చినట్టు ఏదో మాట్లాడినరట, అదే ఏడుపు తలిగింది ఏదేదో అంటారు. బండి సంజయ్ గారు వీడియో మీ దాకా వస్తే ఒకళ్ళని విమర్శించినప్పుడు ఆలోచించండి మీరు, ఎందుకంటే రాజకీయంగా మాట్లాడుకోవచ్చు కానీ ఆయన వయసులో పెద్దోడు. ఎందుకంటే కేసీఆర్ అంటే ప్రతి ఒక్కళ్ళకి అభిమానం, మీ తండ్రిలా అంటాడు, వయసులో పెద్ద, మరే అది ఇవ్వాలి. ఆంధ్ర వాళ్ళు ఒకప్పుడు జగన్ వాళ్ళు తిట్టుకున్నారు, ఇప్పుడు వాళ్ళకు మనకి తేడా ఉంది. మన వాళ్ళు ఎప్పుడు తిట్టుకోలే, మన తెలంగాణ వరకు ఎప్పుడు తిట్టుకోలే, ఎప్పుడు అలాగనే ఉండాలి. ఎక్కడికన్నా కలిస్తే మీరు మంచిగానే ఉంటారు. స్టేజీల మీద తిట్టినప్పుడు ఎవరు ఒక్క మాట అంటే దాన్నే పట్టుకొని ప్రజలు సామాన్యం కదా, నోటికి వచ్చినట్లు మాట్లాడతారు. అలాగనే అబ్బాయి కనుక తప్పు చేస్తే మైనర్ మాల్ని శిక్ష ఎక్కడున్నా దొరుకుతాడు, దొరకబడతారు. చట్టం న్యాయం ఉన్నారు, శిక్ష వేస్తారు.